వెల్కమ్ టు యోయో టీవీ. మాజీ మంత్రి మల్లారెడ్డి టూర్ పాలిటిక్స్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నడూ లేనిది కొత్తగా టూర్లకు వెళుతున్నారు మల్లారెడ్డి. అయితే ఈ టూర్ల వెనకాల మాస్టర్ ప్లానే ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మేడ్చల్ జిల్లాలోనే మున్సిపాలిటీలో అవిశ్వాసాల పర్వం మొదలైంది. గతంలో తిరుగుబావుట ఎగరేసిన కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్లపై అవిశ్వాసం ప్రవేశపెట్టి రాజకీయ అలజడి సృష్టిస్తున్నారు. అవిశ్వాసంలో నెగ్గిన పాలకవర్గం అంతా అధికార కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అయితే 7 మున్సిపాలిటీలు 3 కార్పొరేషన్లతో రాష్ట్రంలోనే అత్యధిక మున్సిపాలిటీలు కార్పొరేషన్లో ఉన్న మేడ్చల్ నియోజకవర్గంలోనూ అవిశ్వాస గండం పొంచి ఉంది. గతంలోనే జవహర్ నగర్ కార్పొరేషన్, మేడ్చల్, దమ్మాయిగూడ మున్సిపాలిటీల్లో అసంతృప్తి కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానాలు, నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం పీర్జాదిగూడ, బోడుప్పల్ కార్పొరేషన్లతో మేరుతో పాటు గట్కేసర్, పోచారం, నాగారం మున్సిపాలిటీలోనూ అసంతృప్త కార్పొరేటర్లు చైర్మన్లపై తిరుగుబావుట ఎగరవేసేందుకు పావులు కదుపుతున్నారు. పీర్జాదిగూడలో డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్ వర్గం గుర్రుగా ఉంది. బోడుప్పల్ కార్పొరేషన్లోనూ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస కుంపటి రాజేసి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని స్కెచ్ వేస్తున్నట్లుగా సమాచారం. మున్సిపాలిటీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు పలువురు కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లోకి చేరారు. వీరంతా పాదన జంగ యాదవ్పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కార్పొరేటర్లను కాపాడుకునేందుకు తరచూ టూర్లకు ప్లాన్ చేయాలని ఆయా మున్సిపల్ చైర్మన్లకు, మేయర్లకు ఎమ్మెల్యే మల్లారెడ్డి సూచనలు ఇస్తున్నట్లుగా సమాచారం. ఇటీవల ఫిర్యాదు కూడా అసంతృప్త కార్పొరేటర్లతో మేయర్ జక్కా వెంకటరెడ్డి, ఎమ్మెల్యే మల్లారెడ్డితో గోవా టూర్ వెళ్లి రాగా సంక్రాంతి తర్వాత మేడ్చల్ మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులతో దుబాయ్ వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా సంక్రాంతి తర్వాత దుబాయ్ టూర్కు ప్లాన్ చేసిన మల్లారెడ్డి సంక్రాంతికి కూడా పలువురు అసంతృప్త కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఆంధ్రాకు పంపించినట్లుగా సమాచారం. ఆంధ్రాలో ఆలయాల దర్శనంతో పాటు కోడి పందాల్లో పాల్గొనేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తోంది. నాగారం, దమ్మాయిగూడ, పోచారం, గుండ్లపోచంపల్లి తదితర మున్సిపాలిటీల నుంచి పలువురు కౌన్సిలర్లు సంక్రాంతి పండగకి ఆంధ్రాకు వెళ్ళినట్లుగా సమాచారం. మరోవైపు మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం నుంచి మల్లారెడ్డి లేదా ఆయన కుటుంబ సభ్యులు బరిలో దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు. మల్లారెడ్డి చిన్న కుమారుడు డాక్టర్ భద్రారెడ్డిని కానీ లేదా ఆయన చిన్న కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డిని కానీ పోటీ చేయించేందుకు యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే అవిశ్వాసాల వల్ల పార్టీలో చీలిక ఏర్పడే ప్రమాదం ఉందని గ్రహించిన మల్లారెడ్డి పార్లమెంటు ఎన్నికల వరకు అసమ్మతి లేకుండా చూసుకోవాలని విహారయాత్రలకు వెళుతున్నట్లుగా సమాచారం. ఏది ఏమైనా మాజీ మంత్రి రూటే సెపరేట్ అన్నట్లుగా పార్టీ క్యాడర్ను కాపాడుకునేందుకు తనదైన శైలిలో విహారయాత్రలకు ప్లాన్ చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.